వందనాలండి. ఈరోజు 10 జనవరి. సంతుష్టి సహితమైన జీవితం ఆశీర్వాదకరమని వాక్యం చెప్తుంది. మరి దాని గురించి పౌలు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. ఫిలిప్పీలకు 4:11 నాకు కొదవ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలోనున్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. రోమా నగర ఖైదీలో ఉన్నప్పుడు ఎలాంటి సుఖాలు సౌకర్యాలు లేని పరిస్థితిలో పౌలు ఈ మాటలు రాశాడు. యాక్చువల్గా అప్పుడు అది తనకి మరణశిక్ష కూడా వస్తుందని తెలుసు తనకి. ఒక రాజుగారి కథ చెప్తా. ఒకసారి ఆయన తన తోటలో ఉదయాన్నే నడుస్తూ ఉన్నప్పుడు అన్ని చెట్లు వాడిపోయి చనిపోయే పరిస్థితిలో ఉన్నాయి. గేట్ దగ్గర ఉన్న ఒక టేక్ చెట్టును ఆయన కారణం అడిగాడు. దానికంటే పొడుగ్గా ఉన్న దేవదారు వృక్షాన్ని చూసి జీవితం మీద విరక్తి కలిగి చనిపోవాలనుకున్నాను అంది. ఆ దేవదారు వృక్షం కూడా ద్రాక్ష తీగలాగా ద్రాక్షలు పండించలేకపోతున్నా అని దిగులు పెట్టుకుంది. అత్తిపండ్ల చెట్టులాగా నేరుగా నిలబడి మంచి ఫలాలను ఇవ్వలేకపోతున్నానే అనే బాధతో ద్రాక్ష తీగ కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. జెరేనియం పూలు పూసే చిన్న చెట్టు, మల్లెపూల పొదలాగా పెద్ద చెట్టు కాలేకపోతున్నాను, సువాసన ఇవ్వలేకపోతున్నాను అని దిగులు పెట్టుకుంది. ఈ విధంగా ప్రతి చెట్టు ఏదో ఒక కారణం, అందరూ నిరాశలుగా ఉన్నారు అన్నీ కూడా. చివరికి ఒక చిన్న సీజనల్ ప్లాంట్, పూలతో నిండి ఉన్న చెట్టు ఎప్పట్లాగా విరగబూసి సంతోషంతో వెలిగిపోట చూశాడు. దాన్ని ఇంగ్లీష్లో పాన్సీ అంటారు, వైల్డ్ పాన్సీ, హార్ట్స్ ఈజ్ అని కూడా అంటారు. దాన్ని చూసి రాజు, ఓ చిన్న పాన్సీ, ఇంతమంది నిరాశతో నిస్పృహలతో ఉంటే నువ్వు మాత్రం ధైర్యంగా సంతోషంగా ఉన్నావు, నీకేమీ దిగులున్నట్టే లేదే అని అడిగాడు. దానికి ఆ ప్లాంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, నేను పెద్ద లెక్కలేని దాన్ని కాను, కానీ నీకు కావాలంటే పెద్ద పెద్ద టేకు చెట్లు కానీ, దేవదారు వృక్షాలు కానీ, ద్రాక్ష తీగలు కానీ, అత్తిపండ్ల చెట్లు కానీ, మల్లె చెట్లు కానీ నాటుకొని ఉండేవానివి, నన్ను నాటావు. అయితే నీకు పాన్సీ చెట్టు నేను కావాలి అని అనిపించింది మీకు, అందుకే పాన్సీ ప్లాంట్స్లో అతి శ్రేష్టమైన దానిగా ఉండాలని నిర్ణయించుకున్నా. ఒకసారి మనల్ని మనం ఆ ప్లేస్లో పెట్టుకొని ఆలోచిస్తాం, ఏమీ చేతగాని దాన్ని అని అనుకున్నాను నేను. ఇప్పుడు ఒక ప్రీచర్గా పెద్ద పెద్ద పాస్టర్లకు మధ్యలో నిలబడగలిగా, ఎందుకంటే చిన్న స్థానమైనా చాలు నాకు అనుకున్నా. అదేవిధంగా మనందరం ఒకరినొకరు మనల్ని మనం అక్కడ పెట్టుకొని చూద్దాం. ఇతరులు ఎంతో గొప్ప పనులు చేయొచ్చు, కానీ మనం దేవుని ప్రణాళికలో ఏం చేయాలని ఉంచాడో అది సరిగ్గా చేద్దాం. దేవుని స్వాస్థ్యంగా ఉన్న మనం ఏదైనా చేయగలం. దీన స్థితిలో ఉన్న, సంపన్న స్థితిలో ఉన్న సంతృప్తిగా ఉండుట పౌలుకు తెలుసు. క్రీస్తు నుండి తనకు కావలసిన శక్తిని తీసుకోవడమే దీని వెనుకున్న రహస్యం. నీ జీవితంలో నీకేదైనా గొప్ప అవసరాలు ఉన్నాయా? నీకేమైనా లేవని అసంతృప్తిగా ఉందా? దేవుని శక్తిపై ఆధారపడి ఆయన వాగ్దానాలు నమ్మి సంతృప్తిగా ఉండుట నేర్చుకోవాలి. ఇంకా ఎక్కువ కావాలని ఆశిస్తూ ఉంటే ఆ కోరిక నీ నుండి తొలగించి సంతుష్టి సహితమైన జీవితం కలిగి ఉండేటకు సహాయపడమని అడుగు. మనకి ఏది మంచిదో తెలిసిన దేవుడు మనకు అవసరమైనవన్నీ అనుగ్రహిస్తాడు. పౌల్లాగా మరణం ఎదుర్కొనే ధైర్యం కూడా ఇవ్వగలడు. పరలోకంలో మనకు కావలసినవన్నీ ఇస్తాడు. క్రీస్తుని నమ్ముట ద్వారా ప్రతిదానికి ఆశించకుండా ఆయన ఇచ్చినది తీసుకొని ఆయన కొరకు జీవించుటకై శక్తినిస్తాడు. ఎలాంటి సంకోచాలు లేకుండా ఆయన అంగీకరిస్తే సంతృప్తితో జీవించగలం. ఎందుకంటే ఆయన చిత్త ప్రకారమే ఉండాలని కోరుకుంటాం. దేవుడు మన ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడో అదే చేస్తాం. ప్రార్థించుకుందాం. దయామేడా యేసునాయనా స్తోత్రం ప్రభా, ఉన్నదాంతో తృప్తిగా ఉండేది మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.